నమస్తే DCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ క్రిమినల్ క్రెడిట్ ను లూటీ క్రెడిట్ ను ఎవరూ చోరీ చేయలేరు. టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి ఎద్దేవా. తన అనుచరుల పేర్లతో చంద్రబాబు యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలో 2 చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. 2 వ్యక్తులతో పాటు భారీగా బంగారం స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు స్వాతి దీక్షిత్, ప్రణవి. ఆలయమరలతో స్వాగతం పలికిన అధికారులు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై అవమానాన్ని దివమింగలేక బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో, అభివృద్ధితో, ఉద్యోగాల కల్పనతో ముందుకు వెళుతూ ఉంటే వాటిని చూసి వడవలేక జగన్ చౌకోబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ క్రిమినల్ క్రెడిట్ ను, లూటీ క్రెడిట్ ను ఎవరూ చోరీ చేయలేరని ఆయన ఎద్దేవా చేశారు. క్రెడిట్ చోరీ, బటన్ నొక్కితే ప్రజలకు డబ్బులేస్తే ఎన్నికల్లో నేను గెలిచిపోతాను, ప్రజలు నాకు ఓట్లేస్తారనే ఒక దురాశతో అయిన కాడికి అప్పులు చేసి దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకు పంచి ఆ పంచిన డబ్బులతోనే నాకు ఓట్లు వస్తాయి, నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా, మళ్ళా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తాను అనే ఒక తలంపుతో 2024 ఎన్నికల్లో బొక్క బోర్లా పడి అవమానపడి 11 సీట్లకే పరిమితమై ఆ అవమానాన్ని దిగమింగలేక ఈరోజు బెంగళూరులో నివాసం ఉంటూ అప్పుడప్పుడు ఈ రాష్ట్రానికి చుట్టపు చూపుగా అతిథిగా వచ్చే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం, ఎవరినో ఒకరిని రెచ్చగొట్టడం, ప్రజల్లోకి కొన్ని అర్థం లేని ఆరోపణలను తీసుకుపోవాలని, చౌకబార విమర్శలు చేయాలని ఒక పనిగా పెట్టుకొని గత 18 నెలలుగా మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ యువనేత నారా లోకేష్ బాబు గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో, అభివృద్ధితో, ఉద్యోగాల కల్పనతో ముందుకెళ్తూ ఉంటే వాటిని చూసి సహించలేక, ఓర్వలేక కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఒక భారీ బహిరంగ సభ పెట్టి పోలీసుల నియామకాలకు వారి ఉద్యోగ సంబంధమైన పత్రాలు అందజేయడానికి నిన్న సాయంత్రం మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న అత్యంత వైభవపేతంగా జరిగిన ఆ ఫంక్షన్లో 6,000 మంది పైచిలకు కానిస్టేబుళ్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఈ పోలీసు నియామకాల క్రెడిట్ నాది, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చోరీ చేశారని. మేము ఒక్కటే స్పష్టంగా సూటిగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ క్రిమినల్ క్రెడిట్ ని, నీ లూటీ క్రెడిట్ ని ఎవ్వరూ చోరీ చేయరు. నీకున్నదంతా క్రిమినల్ క్రెడిట్. మీ పిన్నమ్మ పుస్తులు తెచ్చావు, మీ చిన్నాన్నను వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపించావు. మీ సొంత సోదరులతో, మీ సొంత మనుషులతోనే ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డిని ఘోరంగా హత్య చేయించావు. అది నీ క్రెడిట్, నీకున్న నేర క్రెడిట్, అది క్రిమినల్ క్రెడిట్ అంటారు దాన్ని. అట్లాగే వ్యవస్థలను భ్రష్టు పట్టించావు, అది నీ క్రెడిట్. అవినీతికి ఆలవాలంగా చేసావు ఈ రాష్ట్రాన్ని. నీవు నీ సామంతరాజులు పేరు చెప్పమంటారా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డిని పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డావు. దాన్ని లూటీ క్రెడిట్ అంటారు. కాబట్టి నీది క్రిమినల్ క్రెడిట్, నీది లూటీ క్రెడిట్. ఈ రెండింటిని చోరీ చేయగల పరిస్థితుల్లో ఎవ్వరూ ఉండరు. మాకా కర్మ పట్టల. నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనకు, అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టింది పేరు. ఆయనకు ఎవరి క్రెడిట్ ని చోరీ చేయాల్సిన అవసరం లేదు, ఆ పరిస్థితే రాదు. ఒక్కసారి ఉద్యోగ కల్పన విషయానికి వస్తే పోలీసు నియామకాలు నిన్న ఒక్కరోజే 6,014 కానిస్టేబుల్ను నిన్న పోలీసులుగా నియమించారు. చంద్రబాబు నాయుడు గారి గత 14 ఏళ్ల పరిపాలనలో మీరు ఒక్కసారి చూస్తే 1999, 2004 మధ్య 8,198 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు.
2014 నుంచి 19 మధ్య 9,500 పైచిలుకు ఉద్యోగాలు పోలీసు నియామకాలు జరిగాయి. నిన్న 2025-26లో 6,000 పోలీసు ఉద్యోగాలు జరిగినాయి. మొత్తం కలుపుకుంటే 23,600 ఉద్యోగాలు పైబడి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వాల్లోనే పోలీసులను నియమించారు. మన రాష్ట్రంలో మొత్తం పోలీసు వ్యవస్థలోనే ఉద్యోగస్తులు ఉన్న సంఖ్య 58,000 ఈ రోజు వరకు. ఈ 58,000 పోలీసు ఉద్యోగుల్లో 23,600 ఉద్యోగాలు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాల్లోనే నియమించారంటే ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల. ఇది ఎవరి నుంచి చోరీ చేసే క్రెడిట్ కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారికి బై బర్త్ ఆయన రక్తంలో ఉన్న క్రెడిట్ ఇది. ఉద్యోగాల కల్పనలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ పాటిదో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ పాటిగా క్రెడిట్ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలంతా గమనించండి. సీఎం చంద్రబాబు పాలన దోపిడీ విధానానికి ప్రతీకగా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ బొండితోక అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో ఒక్క వెన్నుపోటుతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన చంద్రబాబు ఇప్పుడు ఒక్క కలం పోటుతో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపదను దోచుకునే విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రాగానే దోపిడీ మొదలైందని, తన అనుచరుల పేర్లతో యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతిలో తాకట్టు పెట్టడం దారుణమని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఒక కలంపోటుతోటి అంటే ఒక నిర్ణయంతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా 1,00,000 కోట్లు దోపిడీకి పాల్పడ్డాడు. ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కళాశాలని నిర్వహించడానికి చేతులు రాక తన బినామీలకు తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీలని ఏ విధంగా కట్టబెడుతున్నారనేది మనందరం చూస్తున్నాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక్క మెడికల్ కళాశాల కూడా తెచ్చిన పాపాన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కృషితోటి 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి 2023-24లో 5 కళాశాలలు స్థాపించి 24లో ఇంకొక 2 స్టార్ట్ చేసినప్పటికీ కూడా మిగిలిన 10 కళాశాలని నిర్మించడానికి అవసరమైన 5,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం సమకూర్చలేకపోతుందంటే ఆయన అసమర్థత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకపోయినా, ఏ సంక్షేమం పథకం అమలుపరచకపోయినా సుమారు 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 5,000 కోట్ల రూపాయలని వెచ్చించి ప్రైవేటు మెడికల్ కళాశాల ఎందుకు చేయట్లేదంటే, ప్రభుత్వ కళాశాలని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే అందులో మర్మం 1,00,000 కోట్ల దోపిడీ చేస్తున్నాడు. ఆ 1,00,000 కోట్ల దోపిడీ ఎలాగో చెప్తా. ప్రతి మెడికల్ కళాశాలకు సుమారు 50 ఎకరాల స్థలం ఉంటుంది. ఆ 50 ఎకరాలని 33 సంవత్సరాలు, మొదటి 33 సంవత్సరాలు, తర్వాత 33 సంవత్సరాలు అని చెప్పి 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చుకుంటున్నాడు. అంటే 66 సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తికి అప్పగిస్తున్నాడు. ఇంకా అవినీతి ఏ తారాస్థాయికి జరిగిందంటే ప్రభుత్వం నిర్మించిన 7 మెడికల్ కళాశాలలు ఇప్పటికే పూర్తయిన, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయిన 7 మెడికల్ కళాశాలను కూడా వాటికి జీతభత్యాలను కూడా ప్రభుత్వమే భరిస్తుందంట. దానికి పెత్తందారు మాత్రం, దాని ఓనర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి అంట. అంటే ప్రభుత్వం జీతాలు చెల్లించాలి, దాన్ని ఓనర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి. సుమారు నెలకి 5 నుంచి 6 కోట్ల రూపాయలు జీతభత్యాలు అవుతాయి ఏ మెడికల్ కాలేజ్ కన్నా. ఒక మెడికల్ కళాశాలకు ఒక సంవత్సరానికి 50 నుంచి 60 కోట్ల రూపాయలు అవుతుంది. అలా 2 సంవత్సరాలు ప్రభుత్వం కనుక జీతభత్యాలు ఇస్తానని చెప్పి జీవోలు జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ 2 సంవత్సరాలకి ఒక్కొక్క మెడికల్ కళాశాలకు సుమారు 120 నుంచి 140 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది. ప్రైవేట్ వ్యక్తికి ఇస్తున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ప్రైవేటు వ్యక్తి ఎవరైతే ప్రైవేటు మెడికల్ కళాశాల తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి ఫోటో చిన్నది ఉంటుందంట, ప్రభుత్వం బాధ్యత పెద్దగా ఉంటుందంట. మరి చిన్నగా ఉన్నప్పుడు ఆ నిర్వహణ అంతా కూడా ప్రభుత్వమే చేయొచ్చు కదా. దాని వక్ర భాష, దాని గురించి అడిగితే చంద్రబాబు నాయుడు గారు వక్ర భాష చెప్తాడు. పీపీపీ విధానంలో రోడ్లు వేస్తాం, రోడ్లు
ప్రైవేట్ వ్యక్తులు వేస్తారు, దాని మీద నిర్వహణ అంతా ప్రైవేట్ వ్యక్తులే చేస్తారు, దాని మీద రుసుము ప్రైవేట్ వ్యక్తులే చేస్తారు, కొంతకాలం తర్వాత ఆ రోడ్లు ప్రభుత్వానికి అప్పచెప్తారు అంటారు. ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు? ప్రభుత్వం కట్టిన కళాశాలలు ఇది ప్రభుత్వం కట్టిందా, ప్రైవేట్ వ్యక్తి కట్టాడా? అంటే భూమి గవర్నమెంట్ది, బిల్డింగ్లు గవర్నమెంట్వి, కట్టింది గవర్నమెంటు, కట్టిన సొమ్ము గవర్నమెంట్తో కట్టింది, కానీ దీని నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తికి. ప్రతిసారి నువ్వు ప్రైవేటైజేషన్ అంటున్నావే, మరి ఎప్పుడన్నా సరే వైద్యము విద్య రెండూ కూడా ప్రైవేటైజేషన్కి వెళ్ళకూడదని విషయం తెలుసుకున్నవాడే కదా నువ్వు. అయినా కేవలం డబ్బు కోసం ఈ 1,00,000 కోట్ల దోపిడీ కోసం ఈరోజు ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలో 2 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఒక మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని 10 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో చోరీ ఘటనలో 158 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. అయితే ఈ దొంగతనాలకు పాల్పడుతున్న మరో 2 పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్లో ఒంగోలు సబ్ డివిజన్ సంబంధించి ఒక 2 ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి మనం డిటెక్షన్ చేయడం జరిగింది. 2 కూడా గ్రేవ్ కేసెస్. ఒకటి మన ఒంగోలు తాలూకాలో జరిగినటువంటి కేసు, ఇంకోటి మద్దిపాడు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ది ఒక ఆటోలో వెళ్తున్న బ్యాగ్లో పెట్టినటువంటి గోల్డ్ని థెఫ్ట్ చేశారని చెప్పి, సో అది మనకు కంప్లైంట్ వచ్చిన దాని మీద మన ఎస్ఐ మద్దిపాడు అట్లాగే సిఐ ఒంగోలు రోడ్ ఎస్డిపిఓ గారు ఇమీడియట్ గా దానికి స్పందించి దానికి సంబంధించిన టీమ్ ఫామ్ చేసి దాంట్లో ముద్దాయిలు 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముద్దాయి శాంతి అనే ఆవిడని మనము పట్టుకొని ఆవిడ నుంచి ఈ బంగారాన్ని ఏదైతే ఇంటాక్ట్ గోల్డ్ పోయిందో దానికి సంబంధించిన ఇదంతా కూడా 10 లక్షల విలువైనటువంటి గోల్డ్ అంతా రికవర్ చేశాము. ఈ శాంతి అనే ఆవిడ మీద ఇదివరకు కూడా చాలా కేసులు, దాదాపు 10 కేసుల దాకా వీళ్ళు ఇదివరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదొక కేసు మనము ఛేదించడం జరిగింది. రెండో కేసు మన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నవంబర్ 27వ తేదీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో బంగారాన్ని 158 గ్రాముల బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు క్లూస్, అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సిఐ ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి అనలైజ్ చేసిన తర్వాత చూసే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మహారాష్ట్ర బోడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది. వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి, తర్వాత వైజాగ్, అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ కేసెస్ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంతో వెంటనే మా ఇన్స్పెక్టర్ ఒక టీం తోటి ఒక మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ పోలీస్ తోటి వాళ్ళ యొక్క ప్రాపర్ వాళ్ళు కోఆపరేషన్ తోటి, వాళ్ళ అసిస్టెన్స్ తోటి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయారు. దానికి సంబంధించి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాము. అయితే బంగారం అడుగు దాంట్లో కూడా మనం 100% దాదాపు 158 గ్రాముల బంగారం కూడా మనం రికవర్ చేశాము. సో దానికోసం చెప్పి దాదాపు మనం చాలా కాలము అక్కడే ఉండి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ 2 కేసుల గురించి డిఎస్పీ ఒంగోలు శ్రీనివాస్ కూడా తను వాళ్ళ ఆఫీసర్స్ని టైం టు టైం గైడ్ చేస్తూ పర్స్యూ చేసి ఈ కేసెస్ 2 కూడా డిటెక్ట్ అయ్యేటట్టు చేశారు. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ కావచ్చు, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళ ఎంటైర్ టీం అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ కాంపిటెన్సీ తోటి ఎఫిషియన్సీ తోటి వర్క్ చేసి కేసెస్ డిటెక్షన్లో కావచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం ప్రివెన్షన్లో కూడా మా ఆఫీసర్స్ అందరూ కూడా బాగా చేస్తారని చెప్పి విశ్వాసం ఉంది. ఆ విధంగా చేయాలని చెప్పి వాళ్ళకి తగు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ 2 కేసులకు సంబంధించి ఎవరైతే ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ అన్నీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.